నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జన్మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో ప్రధాని మోదీ మాటామంతి. ఎర్రగొండపాలెం గిరిజనులతో వర్చువల్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోదీ. ముప్పై 35వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్దే సంక్రాంతి సంబరాలు చేస్తున్న అంగన్వాడీలు. సర్పంచ్ల హక్కులను కాలరాసిన సీఎం జగన్. ముత్తుముల సమక్షంలో తన వర్గంతో సహా టీడీపీలో చేరిన పాపినేనిపల్లి వైసీపీ మహిళా సర్పంచ్. గమనీయంగా శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణం. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం 30వ రోజు సందర్భంగా కళ్యాణం. ఎస్సీ/ఎస్టీ మైనార్టీ సోదరులు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందని, బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకునేది తెలుగుదేశం ప్రభుత్వమేనని గూడూరు ఎరిక్షన్ బాబు, కందుల రామిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఏనుగుల దిన్నెపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి హాజరయ్యారు. ముందుగా వారు స్థానిక తెదేపా నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్కు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని, ప్రజా శ్రేయస్సుకై నిత్యం పాటుపడే ప్రజానాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ బాండ్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, రైతులను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా ఆదుకున్నామని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రైతులను నిలువునా దగా చేస్తుందని, ఎన్నికల ముందు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఊసే మర్చిపోయారని తెలిపారు. రైతులకు సబ్సిడీలపై అందించే బిందు తుంపర సేద్యం పరికరాల సబ్సిడీ ఎత్తివేశారని, రైతులకు తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీలపై ట్రాక్టర్లు సరఫరా చేశామని, ఇప్పటి ప్రభుత్వం దాన్ని మరిచిందని గుర్తు చేశారు. అదేవిధంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంత ప్రజల జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అటకెక్కించారని, ప్రజల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లా ప్రకటించకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారని, ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఈ వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ నియోజకవర్గ యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తాయని, వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో రైతులు బాగుపడతారని, ఇవన్నీ ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, వైడిపాడు ఎంపీటీసీ వెంకటనారాయణ రెడ్డి మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మనం ఏ కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటిని కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మహాశక్తి పథకాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్పి వారి యొక్క మనోభావాలను తెలుసుకోవాలా. అదేవిధంగా గ్రామాలకు ఇంటింటికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ ఎదుర్కొంటున్నటువంటి బాధలు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక గ్రామాల అభివృద్ధి లేకపోవటం, పేదల యొక్క సంక్షేమంలో కోతలు కూడా విధించటం ఎక్కడ బట్టినా మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడే ఈ గ్రామంలో ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే, ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేయించినటువంటి రోడ్లు తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పడం జరిగింది. అంటే ముందుగానే ఎన్నికలు ఇంకా 2-3 నెలలు సమయం ఉంది. మేము ప్రతి ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం కోసం, రేపు అధికారంలోకి వచ్చినాక వాటిని అన్నింటిని కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేయాలని
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలు జరిగినటువంటి సంక్షేమం అయితే అభివృద్ధి గురించి చెప్పటం, ఈ ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యంగానే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కరువు కాటకాలతోటి వర్షపాతం సరిగా లేక ఎంతో వెనుకబాటుతనానికి గురైంది. మన ప్రాంతానికి ఎటువంటి ఆదరవు లేదు. వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే శరణ్యము. ఆ విషయం ఇక్కడ స్థానికులందరికీ తెలుసు. గతంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి ఈ ముఖ్యమంత్రి సొంతం చిన్నాయనైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మన ప్రాంతమంతా పాదయాత్ర ద్వారా మేము వచ్చిన 6 నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినారు. 6 నెలలు పోయింది, ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నా కూడా వెలుగొండ ప్రాజెక్టు మీద ఆవగింజంత ఇది కూడా లేకుండా, చిత్తశుద్ధి లేకుండా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెద్దపీట వేశారు. గ్రామంలో సబ్సిడీల మీద ట్రాక్టర్లు అయితేనేమి, ట్రిల్లర్లు అయితేనేమి, డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, స్ప్రింక్లర్లు అయితేనేమి, మైక్రో న్యూట్రియన్స్ అయితేనేమి, ఈ రకంగా ప్రతిదీ రైతు బాంధవుడిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చినాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పే ఉద్దేశంతో ప్రజల్లో కూడా చైతన్యపరులైనారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు అయినా కానీ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అనుభవజ్ఞులైనటువంటి ఎరిక్షన్ బాబు గారిని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన ప్రాంత అభివృద్ధికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని చెప్తా ఉన్నాము. ప్రధాని వినూత్నంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులతో మాటామంతి చేయాలని తలచడం మా అదృష్టమని గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే ఈసారి ఏకంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని నల్లమల ఏరియా గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటానికి ఎంచుకోవడంతో అధికారులు ఎర్రగొండపాలెం పట్టణంలోని మినీ గురుకులంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని నల్లమల ఏరియా గిరిజనులతో జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కోట్ల మంది ప్రజలు రేడియో ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారని తెలుస్తుంది. దాంతో ప్రధాని వినూత్నంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులతో మాటామంతి చేయాలని తలచడం మా అదృష్టమని గిరిజనులు తెలుపుతున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడటం వరకే ఉందని, ఆయనతో మేము కూడా మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేసి ఉంటే మారని మా బతుకులు మార్పు చెందని మా గూడెల వెతలు తెలిపి ఉండే వారమని గిరిజనులు వాపోయారు. అనంతరం అధికారుల సమక్షంలో గిరిజన బాలికల సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా అంగన్వాడీలను బెదిరింపులకు గురి చేయడం సిగ్గుమాలిన పని అని అంగన్వాడీ యూనియన్ నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీల నిరవధిక సమ్మె 35వ రోజు కూడా అంగన్వాడీ యూనియన్లు అంగన్వాడీల ఆధ్వర్యంలో కొనసాగించారు. ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో అంగన్వాడీల సైతం తగ్గేదే లేదంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. నిరవధిక సమ్మె శిబిరంలో డిమాండ్లతో కూడిన సంక్రాంతి ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సంక్రాంతి పాటల బదులుగా డిమాండ్లను తెలుపుతూ నిరసనలు తెలిపారు. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం యస్మాని ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ప్రయోగించినా తగ్గేదే లేదని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వేతనాలు పెంపు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అంగన్వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి జీతాలు పెంచం, మీరు విధుల్లోకి రండి, లేని పక్షంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరింపు రాజకీయాలకు పూనుకోవడం బాధ్యత రాహిత్యం అన్నారు. ఎస్మాలకు షోకాజ్ నోటీసులకు భయపడేది లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని, తాటాకు చప్పుళ్లకు బెదిరేవారు ఎవరూ లేరు అని, తక్షణమే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చలు జరపాలి అని, అంగన్వాడీ కార్యకర్తల్లో ఉన్న అంగన్వాడీ నాయకులను వివరాలను తెలుసుకుని బెదిరింపులకు దిగుతున్నారని, ఎన్ని చేసినా సమ్మెను విరమించేది లేదని, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియు నాయకులు అందే నాసరయ్య, కాసిం, సోమయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మన జగనన్న మాత్రము వాళ్ళ ఫ్యామిలీ తోటి రాష్ట్రంలో అందరినీ పిలుచుకొని సంక్రాంతి పండుగ మాత్రము బ్రహ్మాండంగా జరుపుకున్నారు. కానీ మేము మాత్రం ఫ్యామిలీలను వదిలేసి ఈ శిబిరంలోనే ఈ విధంగా ముగ్గులు వేసుకుంటూ, భోగి మంటలు వేసుకుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ, అరిసెలు, చక్రాలు ఇక్కడే చేసుకుంటూ శిబిరంలోనే గడుపుతున్నాము. కానీ ఈ ప్రభుత్వం మాత్రము మా వేతనం గురించి ఎటువంటి హామీ అనేటువంటిది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇంకా పైపెచ్చు అంగన్వాడీ వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు. అంగన్వాడీ యూనియన్లో ఎవరున్నారు, లీడర్స్ ఎవరు, క్యాడర్స్ ఏంటి అని చెప్పని నిన్నటి రోజున మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఆ లీడర్స్ ఎవరు, వాళ్ళ క్యాడర్లు ఏంటి అనేటువంటిది ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ మా సమస్యలను పరిష్కరించేదానికి మాత్రము ముందుకు రావటం లేదు. సంక్రాంతి పండుగ కూడా మేము ఈ రోజున ఈ నాయకుల వల్ల, ఈ ప్రభుత్వం వల్ల ఈ శిబిరంలోనే జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. లేనిచే సంక్రాంతి తర్వాత మా సమ్మె అనేటువంటిది ఇంకా ఉధృతం చేసి చలో విజయవాడ కార్యక్రమాలు మరియు ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోము దుర్గారెడ్డి, మేడం మోహన్ రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి గురువారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ సహాయ మంత్రి అజయ్ భట్ ను మాజీ సైనిక ఉద్యోగి భాస్కర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా కంభం ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్ లో 8వ సాయుధ దళాల వెటరన్స్ డే కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణ సహాయ మంత్రి, కేంద్రీయ సైనిక బోర్డు ఉపాధ్యక్షుడు అజయ్ భట్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మాజీ సైనికోద్యోగి కమ్మిశెట్టి భాస్కర్ రావు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం డివిజన్ కేంద్రంగా మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, కనిగిరి మండలాలకు సంబంధించి అత్యధికంగా దేశ రక్షణ శాఖలో వివిధ హోదాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఆయన తన అర్జీలో పేర్కొన్నారు. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్ వంటి దేశ సరిహద్దుల్లో పనిచేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అంతేకాకుండా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంగా కంభం మండలం ఆనుకుని ఉన్న 10 మండలాల్లో సుమారు 60,000 మంది సైనికులు మరియు మాజీ సైనిక ఉద్యోగులు ఉన్నారని ఆయన తన అర్జీలో పేర్కొని గౌరవ కేంద్ర రక్షణ సహాయ మంత్రి అజయ్ భట్ ను వివరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనిక ఉద్యోగులు తమ పిల్లల చదువులు ప్రస్తుత క్రమంలో భారమైనందున, దేశ రక్షణ వ్యవస్థలో ప్రాణాలొడ్డి పనిచేసినందున మేము చేసిన సేవలను గుర్తించి తమ పిల్లలకు మెరుగైన విద్య కోసం కంభం మండలం కేంద్రంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కమ్మిశెట్టి భాస్కర్ రావు రక్షణ సహాయ మంత్రికి వివరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో ధనుర్మాసం 30వ రోజు పర్వదినం సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలోని ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వేద పండితులు, అప్పనాచార్యులు, ఆచార్యులు, నంద్యాల రంగాచార్యులు, సోమయాజుల మల్లికార్జున శర్మ గోదా రంగనాథ కళ్యాణం భోగి మహోత్సవం సందర్భంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణం శాశ్వత ఉభయదాతలు గోదా రంగనాయక స్వామి వారలకు పట్టు వస్త్రాలు అందజేశారు. గోదా రంగనాథ స్వామి కళ్యాణ విశేషాలను వేద పండితులు ఆసక్తికరంగా భక్తులకు వివరించారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, చెన్నకేశ్వర స్వామి వికాస తరంగిణి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్స్రే సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని, నాయకులు మాట ఇచ్చి మాట తప్పారని కొమరోలు మండల ప్రజలు ఆరోపించారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో మరియు రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఎక్స్రే సౌకర్యం లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు గత 10 సంవత్సరాల నుండి ఎక్స్రే సౌకర్యం లేదని, దాని వలన ఇళ్ల వద్ద కాలు జారి కింద పడిన వారు, ద్విచక్ర వాహనం నుండి కింద పడిన వారు, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారు గాయాలకు ఎక్స్రే తీయించుకుందామంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గిద్దలూరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మండలంలో 74 గ్రామాలు ఉండగా అందరూ కూడా గిద్దలూరు వెళ్లాలంటే రోగులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు ఎక్స్రే సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి కొమరోలు మండలంలోని 2 ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఎక్స్రే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఖాజావలి డిమాండ్ చేశారు. కొమరోలు మండలంలో 77 గ్రామాలు కలవు. కొమరోలులో ప్రధానంగా ప్రభుత్వ వైద్యశాల గతంలో ఉండేది. దాన్ని డీగ్రేడ్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. దీనికి వచ్చేసి ఒకటి ఎక్స్రే ప్లాంట్ ఉన్నది. ఈ ఎక్స్రే ప్లాంట్ మరమ్మతులకు లోనయ్యి గత దశాబ్ద కాలమైంది. దీనికి ప్రభుత్వం వారు కానీ శాసనసభ్యులు కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చున్నాము. దీనికి మరమ్మతులు చేసి ఈ ఎక్స్రే ప్లాంట్ దీనికి లైన్లోకి తీసుకురాలేదు. ఈ ఎక్స్రే ప్లాంట్లు పెద్ద నిధులతో సమకూరినటువంటిది పరిస్థితి కూడా ఏం కాదు. దీనికి వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా గిద్దలూరుకు ఆటోలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. దీని గురించి ఆలోచించి స్థానిక శాసనసభ్యులు దీని గురించి నిధులు సమకూర్చి ఎక్స్రే ప్లాంట్ కొత్తది మంజూరు చేయవలసినదిగా మేము తెలియపరుస్తున్నాము. బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పరిస్థితి ఏందో మాకు అర్థం కావడం లేదు. నిధులు సమకూర్చి ఎక్స్రే ప్లాంట్కి సొంతంగా అయినా కానీ ట్రస్ట్ తరపున కానీ నిధులు సమకూర్చి దానికి ఎక్స్రే ప్లాంట్ అయినా కానీ రన్నింగ్లోకి తీసుకురాగలరు. చాలా చిన్న స్వల్ప వ్యయంతో కూడుకున్నటువంటి దీని అవసరం. దీన్ని కూడా గుర్తించుకున్న ఏ ట్రస్టులు కానీ ఏ స్వచ్ఛంద సంస్థలైనా కానీ దానికి విరాళంగా అయినా కానీ ప్రకటించి దాని సేవల్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి పూజలు ఘనంగా నిర్వహించారు. మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల ఆలయంలో అధిక సంఖ్యలో యాత్రికులచే పూజించబడే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని నమ్ముతారు. శబరిమలలో ప్రతి సంవత్సరం మకర విలక్కు అనే పండుగ జరుగుతుంది. ఇందులో తిరువాభరణం, మకర జ్యోతి అనే 2 ముఖ్యమైన కార్యక్రమాలుంటాయి. తిరువాభరణం అంటే అయ్యప్ప స్వామి ఆభరణాలని ఊరేగించటం. రెండోది మకర జ్యోతి దర్శనం. వీటిని చూడటానికే భక్తులు అక్కడికి చేరుకుంటారు. శబరిమల వెళ్లలేని, మకర జ్యోతిని దర్శించుకోలేని భక్తుల కోసం మార్కాపురం అయ్యప్ప స్వామి దేవాలయంలో వీక్షించేందుకు, అదేవిధంగా మకర జ్యోతిలో కర్పూరం వేసి తమ కోర్కెలు తీర్చమని వేడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడువాయి మల్లికార్జున, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామిని స్మరిస్తూ శరణుఘోష చేస్తూ భజనలు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని భస్మాలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారుమోగింది.
శబరిమల ఆలయంలో ఏ విధంగానైతే స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువస్తారో అదే విధంగా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామివారి ఆభరణాలను ఆలయ చైర్మన్ మల్లికార్జున ఇంటి నుండి ఆలయం వరకు స్వామివారి ఆభరణాలను తలపై పెట్టుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. తిరువాభరణాలను స్వామివారి అలంకరించి భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి నాతోనే సాధ్యమైందని, నా తరువాత వచ్చిన పాలకులు ఇసుమంత అభివృద్ధి చేయలేదని మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాలపర్తి డేవిడ్ రాజు సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్ నందు గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ఇటీవలే రాష్ట్ర పార్టీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డేవిడ్ రాజు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనకు తొలిసారిగా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడమల్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2 తడవలు అటు తెలుగుదేశం పార్టీలో నిలబడి ఓటమి చెందానని, ఆ తర్వాత వైసీపీ పార్టీ తరపున నిలబడి గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని తెలిపారు. నా తర్వాత శాసనసభ్యులైన వారు నేను చేసిన అభివృద్ధి ఫలాలను తమ అభివృద్ధి ఫలాలుగా చెప్పుకుని బతికారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ అనిల్, డేవిడ్ రాజు తనయుడు విఘ్నేష్ రాజు, పార్టీ సమన్వయకర్త కొండయ్య, జిల్లా ఓబీసీ చైర్మన్ డీకే మస్తాన్, సొంటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలిసినంత వరకు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయనటువంటి అభివృద్ధిని దాదాపు 2.5 సంవత్సరాల్లో నేను చేసి చూపించాను. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఎందుకంటానంటే 2014లో ఎమ్మెల్యేగా గెలిచినాక నేను 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మిగిలిన 2.5 సంవత్సరమే నాకు టైం. ఆ 2.5 సంవత్సరంలోనే ఊహించినటువంటి అభివృద్ధి ఎర్రగొండపాలెంలో చేశాను. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నేను చేసినటువంటి పనులు ఉన్నాయి, కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ఎవరు కూడా మనకి సాటి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. అలాగే చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయింది. ఎలుగొండ ప్రాజెక్టు అట్లనే మిగిలిపోయింది. ఎలుగొండ ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశంలో నేను చేరానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలుగొండ తప్పనిసరిగా చేస్తాను అనే హామీ ఇస్తేనే నేను అశోక్ రెడ్డి గారు చేరాం. కానీ ఎన్నోసార్లు ఎలుగొండ ప్రాజెక్టు గురించి ఆ రోజు సీఎంతో మాట్లాడాం, అసెంబ్లీలో మాట్లాడాం, కానీ ఏం ఉపయోగం లేదు, పూర్తిగా నిర్లక్ష్యం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలుగొండ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాబట్టి 2 పార్టీలు కూడా ఎలుగొండ విషయంలో నిర్లక్ష్యం చేసినాయి. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి రోజు రోజుకు స్వంత పార్టీ సర్పంచ్లు, ముఖ్య నేతలు గుడ్ బై చెబుతూ వైసీపీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ జగన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన సర్పంచ్లు, ముఖ్య నాయకులు వైసీపీ పార్టీకి గుడ్ బై చెబుతూ తెలుగుదేశం పార్టీలోకి క్యూలు కడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ మహిళా సర్పంచ్ కొమిర అచ్చమ్మ మరియు వారి భర్త కొమిరే పుల్లారావు వారి అనుచర వర్గంతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని, సర్పంచ్ల హక్కులను కాలరాసి అప్రజాస్వామ్య పాలన చేస్తున్నాడని, నాడు తెలుగుదేశం హయాంలో సర్పంచ్లకు పూర్తి హక్కులను కల్పించి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే జగన్ రెడ్డి గ్రామాలను చిన్న చూపు చూశాడన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనానికి నేటి నుంచి అడుగులు మొదలయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మండల రంగయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి, మాజీ సర్పంచ్ బండి నారాయణ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారెడ్డి రంగారెడ్డి, మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి లాకా రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వాకిళ్ల సంక్రాంతి పండుగ అంటే గ్రామాలలో తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడుతుంది. రంగురంగుల హరివిల్లులు, సంప్రదాయ దుస్తులు కనువిందు చేస్తూ గ్రామాలలో నూతన శోభను సంతరించుకుంటున్నాయి. సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మెయిన్ బజార్ నందు సంతూర్ కంపెనీ నరసింహ ఏజెన్సీ సురేష్ సౌజన్యంతో మండల నెహ్రూ యూత్ అసోసియేషన్ బి పుల్లయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అందమైన రంగవల్లులను వేశారు. ముగ్గుల పోటీల పరిశీలకులుగా మార్కాపురం వాసవి క్లబ్ ప్రతినిధులు నారాయణ, తులసి శ్వేత వ్యవహరించారు. ఈ ముగ్గుల పోటీలకు గెలుపొందిన విజేతలకు సంతూర్ కంపెనీ వారు మొదటి బహుమతి సఫారీ విఐపి బ్యాగ్, కోఆపరేటివ్ బ్యాంక్ తర్లుపాడు వారు రెండవ బహుమతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, మార్కాపురం సంతూర్ కంపెనీ వారు 3, 4, 5 బహుమతులు హాట్ క్యారియర్, హాట్ బాక్స్ గెలుపొందిన మహిళలకు అందించగా జూనియర్స్ విభాగంలో విజేతగా నిలిచిన మహిళలకు మండల నెహ్రూ యూత్ అసోసియేషన్ తరపున మొదటి బహుమతి డిన్నర్ సెట్, 2, 3 బహుమతులు హాట్ బాక్స్ విజేతలకు అందజేశారు. వీటితో పాటు ఈ సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సలేషన్ బహుమతులను ఇచ్చారు. అదేవిధంగా భగవద్గీత శ్లోకాలు చదివి చిన్నారులు ఎంతో మెరుగైన ప్రదర్శించడంతో వారికి మ్యూజికల్ చైర్స్ పోటీలలో గెలుపొందిన వారికి కూడా నెహ్రూ యూత్ అసోసియేషన్ వారు ప్లాస్టిక్ క్యారేజ్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి జనార్దన్ రావు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ వాడేల కృష్ణప్రసాద్, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు సూర్య సువర్ణ, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శివకుమార్, నెహ్రూ యూత్ మెంబర్ బి వెంకటరమణ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ సందర్భంగా అక్కపల్లె గ్రామంలో శ్రీరాముడి పటాలతో, జెండాలతో, అక్షింతలతో గ్రామ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అక్కపల్లె గ్రామంలో శ్రీరాముడి ఆలయంలో ఉంచి ఆలయ కమిటీ వారు అంకయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వీధుల వెంట రాముడి చిత్రపటంతోనూ, జెండాలతోనూ, అక్షింతలతోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో అక్కపల్లె గ్రామం హోరెత్తించారు. అనంతరం ఇంటింటికి శ్రీరాముడి చిత్రపటాన్ని, అక్షింతలను, జెండాలను అందజేస్తూ ప్రతి ఇంటి గోడ పైన జై శ్రీరామ్ అని యువత రాశారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అక్షింతలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకుడు అంకయ్య, గ్రామస్తులు తెలిపారు. మానసిక వికాసానికి ఆటలు ఎంతో దోహదపడతాయని దర్శి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని వెలమవారి వీధిలో ఏఐఎస్ఎఫ్, ఏఐటియుసి, ఏఐవైఎఫ్, బీకేఎంయు సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిల్లలకు 11 స్పూన్, సైక్లింగ్, స్లో మరియు బ్యాగ్ జంపింగ్ క్రీడలలో పోటీలు నిర్వహించారు. కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు ఇతర నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీలలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, కరుణానిధి, రామాంజీ, మహేష్, ప్రభుదాసు, నరసింహ, అభిషేక్, సలోమన్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. పండుగ పూట కూడా పస్తులతో ఉండే విధంగా పిల్లలు, భర్త, కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్డున వైసీపీ ప్రభుత్వం పడవేసిందని అంగన్వాడీ యూనియన్ దర్శి ప్రాజెక్ట్ అధ్యక్షులు ఏ తిరుపతమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు తమ గోడును వెళ్లగక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ రోజులు, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సమ్మె శిబిరాలలోని జరుపుకునే విధంగా ముఖ్యమంత్రి చేశారని, చాలని వేతనాలతో జీవనం సాగించడం సాధ్యం కావడం లేదని, ప్రభుత్వ పథకాలు ఏమీ అందడం లేదని, వేతనాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, సంధు వెంకటేశ్వరరావు, రంగారావు మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాములవారి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, వేద పండితులు స్వామివారికి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని పురవీధిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిపై ఆలయం పురవీధుల గుండా పల్లకి సేవను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పాడి పశువుల పండుగ అని, మన సంస్కృతిలో పశువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని జడ్జి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో రామయోగి రామయ్య తాతగారి 11వ వార్షికోత్సవం సందర్భంగా అల్లూరి పోలేరమ్మ గుడి దగ్గర రామయ్య తాత బృందం ఎడ్ల పందాలు నిర్వహించారు. ముందుగా పాపినేనిపల్లి గ్రామానికి చెందిన జడ్జి పాండురంగారెడ్డి మరియు పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఎడ్ల పందాలు ప్రారంభించారు. అర్ధవీడు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఎడ్ల పోటీలను తిలకించారు. వేకువజామున కురుస్తున్న మంచుకు ఏమి ముప్పు వాటిల్లుతుందోనని వాహనదారులతో పాటు పాదచారులు భయాందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో గత 2 రోజులుగా వేకువజాము 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కురుస్తున్న దట్టమైన మంచుకు ఎదురు వచ్చే వాహనాలు కనిపించక ఏ క్షణం ఏం సంభవిస్తుందో అన్న భయంతో వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎదురొస్తున్న వాహనాల దగ్గరకు వచ్చే వరకు అది 2 వీలరా, ఆటో, బస్సు, లారీయా కనిపించకపోవడంతో ఉదయకాల ప్రయాణాలు చేసే ప్రయాణికులు వాహనాలలో ప్రయాణం చేయుటకు ఎదురొచ్చే వాహనాలు కనిపించక ఏ క్షణం ఏం సంభవిస్తుందోనని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ వాహనాలను చిన్నగా నడుపుకుంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో కురిచేడు నుంచి ఇతర గ్రామాలకు బయటకు వెళ్లేవారు, చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కురిచేడుకు వచ్చేవారు ఎంతో జాగ్రత్తగా తమ వాహనాలను నడుపుతూ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. కనీసం సంక్రాంతి తర్వాతైనా మంచు తగ్గుతుందని పలువురు స్థానికులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ వద్ద పాము కలకలం రేపింది. ఓ వ్యక్తికి చెందిన బైక్ లో పాము ఉన్నట్లు గుర్తించి కంగు తిన్నాడు. పనులు ముగించుకుని మార్కాపురం నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్ హ్యాండిల్ పైకి పాము రావడంతో దాన్ని చూసి గజగజ వణికిపోయాడు. వెంటనే బైక్ ను కింద పడేసి పక్కకు పరిగెత్తాడు. తర్వాత రహదారిపై అటుగా వెళ్లే వాహనదారులు ధైర్యం చేసి పామును తీసేందుకు సుమారు గంటకు పైగా శ్రమించారు. బైకింగ్ రేసింగ్ ఇచ్చినా బయటకు రాలేదు. ఎంతకు పాము రాకపోవడం బైక్ నుంచి సీటును విడదీశారు. దీంతో ఒక్కసారిగా పాము బయటకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.